హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరుముద్దలు. సిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచేదాలను తీరి బుడి బుడి అడుగులని ముత్తాడేస్తుంటూ తెగ మురిసే ఆనందం తీరి ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే తినిపించేస్తూ నాని పాటకు అర్థం చెప్పే తీయని స్వరమే సో మన పిల్లలకి మనం ఏం తింటామో అదే ఎక్కువ ఇష్టం అండి. సో మదర్స్కి ఏ ఫుడ్ అయితే అలవాటు ఉంటుందో బేబీస్ అదే ఫస్ట్ ఇష్టంగా తింటారు, ఎందుకంటే దే అబ్జర్వ్ మదర్స్. సో మన స్టేపుల్ ఫుడ్స్లో మనం రెగ్యులర్ తినే ఫుడ్స్ని బేబీస్ని కొంచెం మైల్డ్ చేసి మనం ఇవ్వచ్చు. సో అలాంటి మన సౌత్ ఇండియన్ ఒక డెలికసీ అండి, టొమాటో రసం. సో ఇవాళటి గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం. టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా, పసుపు, జీలకర్ర పొడి, ఆలివ్ ఆయిల్, ఉప్పు, కొత్తిమీర మరియు వెల్లుల్లి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం. సో టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం తయారు చేయడానికి ముందుగా అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా కడిగి రెడీ పెట్టుకోవాలండి. ఏ రెసిపీ అయినా బేబీ కోసం తయారు చేసే ముందు అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీ పెట్టుకుంటే మీరు ఏ రెసిపీ ఇంగ్రీడియంట్ మిస్ కారు. సో ముందుగా ఏం చేయాలంటే టొమాటో, బెంగళూరు టొమాటోస్ తీసుకుంటే మంచిదండి. ఇలా స్లిట్ చేసుకోవాలి. 4 టమాటాని ఇలా క్రాస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొయ్యలికిచ్చుకొని దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసేసి ఈ బాయిల్ అవుతున్న వాటర్లో టొమాటోస్ని వేసి సో మూత పెట్టి టొమాటోస్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. టొమాటోస్ వచ్చేసి చాలా చాలా హెల్దీ అండి బేబీస్ కోసం. బేబీ కండ్ల కోసం, ఐ సైట్ కోసం చాలా మంచిది. అది కాకుండా బేబీ స్కిన్ కోసం చాలా మంచిది. ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఈ రెసిపీలో నేను లైట్గా స్పైసెస్ వేస్తున్నానండి. స్పైసెస్ వచ్చేసి 10 to 12 months బేబీస్కి ఇవ్వాలి. సేమ్ రెసిపీ ఒకవేళ మనం 8 to 10 months బేబీకి ఇస్తే స్పైసెస్ని అవాయిడ్ చేయండి. సో టొమాటోస్ని చెక్ చేద్దాము. ఎస్, చూసారా టొమాటోస్ ఇలా స్కిన్ వచ్చేసింది అనుకోండి, విడిపోయింది అనుకోండి, అయితే టొమాటోస్ బాయిల్ అయిపోయినట్టు. పొయ్యి ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. సో మన టొమాటో మిశ్రమం చల్లగా అవుతుంది. అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లిని చాప్ చేయాలి చిన్న చిన్న ముక్కల్లో. బేబీస్ కోసం చేస్తాం కాబట్టి ఒక 1/4 లేదా 1/2 చిన్న వెల్లుల్లి సరిపోతుంది. వెరీ ఫైన్లీ చాప్ చేయాలండి, జస్ట్ ఫ్లేవరింగ్ కోసం. సో ఫస్ట్ ఏం చేయాలంటే పొయ్యి వెలిగించుకొని దీంట్లో ఒక ప్యాన్ పెట్టి వెరీ లిటిల్ ఆలివ్ ఆయిల్, మామూలు ఆయిల్ కూడా వాడవచ్చు ఈ రెసిపీలో. సో లైట్గా ఆలివ్ ఆయిల్ ఇక్కడ హీట్ ఎక్కుతుంది. ఇక్కడ వచ్చేసి టొమాటోస్ కూల్ అవుతున్నాయి. సో ఆలివ్ ఆయిల్లో ఫ్లేవరింగ్ కోసం వెల్లుల్లి వేద్దాం. లైట్గా వెల్లుల్లిని ఫ్రై చేయాలి.
నెక్స్ట్ వచ్చేసి ఈ టొమాటోస్ని తీసేద్దాము. ఈ బాయిల్ చేసుకున్న టొమాటో వాటర్ని దీంట్లో వేద్దాం. వేసేసి బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు దీంట్లో 12 months తర్వాత బేబీకి ఇస్తే ఉప్పు వేసుకోవాలండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. 10 months to 12 months బేబీస్కి ఉప్పు అవాయిడ్ చేయండి, లైట్గా ఉప్పు ఫ్లేవరింగ్కి. పసుపు వచ్చేసి చాలా మంచిదండి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. లైట్గా ఫ్లేవరింగ్కి జీలకర్ర పొడి వేసి చక్కగా ఒక బాయిల్ రానిద్దాం. ఇక టొమాటోస్ కూల్ అయిపోయాయి. సో ఈ కూల్ అయిన టొమాటోస్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం. సో టొమాటో ప్యూరీ తయారు చేద్దాం. మన ఇండియాలో చాలా మందికి నీ పెయిన్ వస్తుంది. సో నీ పెయిన్ నొప్పితో నివారణ తెలుసుకోవాలంటే సో నీ పెయిన్ నివారణ సింపుల్ రెమెడీ చెప్తానండి. చింతాకు మరియు ఉప్పు వాటర్ని చక్కగా బాయిల్ చేయాలి. మరి ఒక బట్టలో ఆ వాటర్ని డిప్ చేసి మనం నీకి పెడితే అది నీ పెయిన్ రెడ్యూస్ అవుతుందండి. సో ఇట్లాంటి హోమ్ రెమెడీస్ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ గోరుముద్దలు. సో గ్రైండ్ చేసుకున్న ప్యూరీని జల్లెడ పడదాం, ఎందుకంటే ఒకవేళ బేబీస్కి స్కిన్ వచ్చిందంటే తినరండి. సో కాబట్టి జల్లెడ పడితే రసం స్మూత్గా ఉంటుంది. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో టొమాటో ప్యూరీని వేద్దాం. చక్కగా బాయిల్ అవనిద్దాం. ఫ్లేవరింగ్కి జస్ట్ వెరీ లిటిల్ కొత్తిమీర. సో టాడ్లర్ స్పెషల్ టొమాటో సూప్ రెడీ అవుతుంది. మనం ఇండియాలో స్పైసెస్ ఎక్కువ తింటామండి, కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్ కూడా ఫుల్ ఆఫ్ ఫైబర్. కానీ ఆ స్పైసెస్ ఎప్పటి నుంచి పిల్లలకి ఇవ్వాలి అది తెలుసుకోవాలి. ఎలా అంటే ఒకవేళ మనం 10 months నుంచి కొంచెం స్పైసెస్ ఇంప్లిమెంట్ చేస్తే లైట్గా ఫ్లేవరింగ్ ఏజెంట్లు ఎక్కువ వేయకూడదండి. జస్ట్ వాళ్ళకి ఆ ఫ్లేవర్ రావాలి, ఆ వాసన వస్తే వాళ్ళకి అలవాటు పడతారండి స్పైసెస్కి. సో 12 months తర్వాత కొంచెం క్వాంటిటీని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఉప్పు మాత్రం 12 months బేబీకి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో టొమాటో రసం టాడ్లర్ స్పెషల్ రెడీ అయిపోయింది. ఈ తయారు చేసుకున్న టొమాటో రసంని ఒక చక్కని బౌల్లో తీద్దాం. మంచి గార్లిక్ ఫ్లేవర్ వస్తుందండి నాకు. టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం రెడీ. సో మై డియర్ మామీస్, చూసారు కదండి టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోస్, పసుపు, ఆలివ్ ఆయిల్, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి. టాడ్లర్ స్పెషల్ టొమాటో సూప్ తయారు చేయడానికి ముందుగా టొమాటోస్ని క్రాస్లో కట్ చేసి వాటర్లో బాయిల్ చేయాలి. ఈ బాయిల్ అయిన టొమాటోస్ని ప్యూరీ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం తయారు చేయడానికి ఒక పొయ్యి వెలిగించుకొని దాంట్లో ఆలివ్ ఆయిల్ని హీట్ చేయాలి. హీట్ అవుతున్న ఆలివ్ ఆయిల్లో వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి.
తరువాత టొమాటో వాటర్ని వేసి చక్కగా బాయిల్ రానివ్వాలి. ఈ బాయిల్ అవుతున్న టొమాటో రసంలో సీజనింగ్ కోసం లైట్గా ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి వేసి చక్కగా బాయిల్ రానివ్వాలి. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ప్యూరీ చేసుకున్న టొమాటోస్ని వేసేసి చక్కగా ఉడకనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర ఆకులు వేసేసి బాయిల్ చేసి ఒక చక్కని డిష్లో తీసి చల్లార్చి బేబీస్కి పెట్టాలి. అంతే, టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాళ గోరుముద్దల్లో నేను చేసిన టాడ్లర్ స్పెషల్ టొమాటో రసం. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ మామీ సైనింగ్ అవుట్. బాయ్.